నా పేరు రాజశేఖర్ బసవరాజు. నేను వాషింగ్టన్ డీసీ వర్జీనియా నుంచి. సో ఈ రోజు మనతో మాట్లాడటానికి జీడబ్ల్యూటీసీఎస్ ప్రెసిడెంట్ కృష్ణ చైతన్య లామ్ గారు ఉన్నారు. సో వెల్కమ్ అండి కృష్ణ చైతన్య గారు. ఆ, సో వీరు ఇప్పుడు చూసుకుంటే కనుక వీరి ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఎక్కడో మన గుంటూరు, గుంటూరు అని అందరు తెలిసిపడింది. అక్కడి నుంచి తెనాలనే ప్లేస్ నుంచి వీరు ఇక్కడికి అమెరికా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక కన్సల్టింగ్ కంపెనీ పెట్టేసి మన ఇండియన్స్ కి అలాగే ఇక్కడ ఉండే అమెరికన్స్ కూడా ఉద్యోగాలు ప్రొవైడ్ చేయటము, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేయటము, చాలా అట్లాగే ఏంటంటే తర్వాత సర్వీస్ లోకి రావటం, సోషల్ సర్వీస్ లోకి రావటం, 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో సర్వీస్ లోకి రావటము, అట్లాగే తానాలో సర్వీసెస్ చేసుకుంటూ అట్లాగే జీడబ్ల్యూటీసీఎస్ అనే ఆర్గనైజేషన్ వాషింగ్టన్ డీసీ ఏరియాలో ఒక పెద్ద ఆర్గనైజేషన్, చెప్పాలంటే 50 ఏళ్ల క్రితం స్థాపించబడింది. దానికి ఇప్పుడు ప్రెసిడెంట్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ప్రెసిడెంట్ గా వచ్చారు. సో కృష్ణ, మీరు చెప్పండి, మీకు మీ ప్రయాణం ఏంటంటే ఎప్పుడు మీరు పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక అమెరికాలో ఇప్పుడు జీడబ్ల్యూటీసీఎస్ అనే ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా, అది కూడా ల్యాండ్ మార్క్ ఉన్న ఇయర్ లో మీ చేతుల మీదుగా 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతుంది. చెప్పండి మీరు. అవునండి. నేను యాక్చువల్ గా తెనాలి అండి, మాది సొంత ఊరు. తెనాలి దగ్గర పంచాలవరం అనే ఒక చిన్న గ్రామం. సో నేను పెరిగింది, నా ఎడ్యుకేషన్ అంతా ఇంటర్మీడియట్ దాకా తెనాలిలోనే చేయడం జరిగింది. తర్వాత బ్యాచిలర్స్ కోసం చెన్నై వెళ్ళటం, అక్కడి నుంచి జాబ్ చేస్తూ H1 మీద ఆ, అమెరికా రావటం జరిగింది. సో దాని తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మేము కంపెనీ స్థాపించడం ఇక్కడ చాలా అలాగే మీరు మంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండి, చెన్నైలో చేశాను, యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ కింద. ఓకే. ఆ, తర్వాత ఇక్కడికి రావటం, ఆ, ఇక్కడ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కంపెనీ స్థాపించడం జరిగింది. సో దట్ లైక్ వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ స్టాఫింగ్ ఏరియాలో ఉన్నాం. మేజర్లీ వీఆర్ వర్కింగ్ ఫర్ లోకల్ అండ్ గవర్నమెంట్ క్లయింట్స్. యా మీరు చూసుకుంటారు, మీరు ఎందుకు వచ్చారు అంటే సోషల్ సర్వీస్ లోకి అసలు ఎందుకు వచ్చారు, ఎలా రావటం జరిగింది? నేను 2006 లో అమెరికా రావడం జరిగింది. అప్పుడు 2007 లో వాషింగ్టన్ డీసీలో తానా జరగడం, అక్కడ తానాలో యాక్టివ్ గా ఫుడ్ కమిటీలో ఇన్వాల్వ్ అవ్వటం, అక్కడి నుంచి ఆ, ఎన్నో తనకి కానివ్వండి, లేకపోతే లోకల్ ఆర్గనైజేషన్ మా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం కానీ. సో వి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ సర్వీసెస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. సో అక్కడి నుంచి నేను GWTCS లో uh, ఒక మెంబర్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా, అక్కడి నుంచి సెక్రటరీగా, దాని తర్వాత ప్రెసిడెంట్ గా నామినేట్ అవడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ 2019 వాషింగ్టన్ డీసీలో జరిగిన తానాల్లో కూడా రిజిస్ట్రేషన్ చైర్ గా చేయడం జరిగింది. ఇట్లా మెనీ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవటం, నాకు సోషల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవటం జరిగింది. మీరు అట్లా అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు జీడబ్ల్యూటీసీఎస్ అనే ఆర్గనైజేషన్ 50 years అంటే కనుక ఎంతో, చెప్పాలంటే కనుక ఇప్పుడు ఇది ఒక, ఈ ఆర్గనైజేషన్ ఎంతో కొత్తగా వచ్చే ఆర్గనైజేషన్, ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఆ, అట్లాంటి ఆర్గనైజేషన్ మీరు ప్రెసిడెంట్ చేసి ఇట్లా ఒక ల్యాండ్ మార్క్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మీ చేతుల ద్వారా మీ హయాంలో జరుగుతున్నాయంటే కనుక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా ఆనందంగా ఉందండి. అంత ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే 1974లో మన పెద్దలు స్థాపించడం జరిగింది. తానా కంటే ముందు కూడా ముందు స్థాపించిన ఆర్గనైజేషన్ తానా బైలాస్ కూడా మన GWTCS నుంచి వెళ్ళడమే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కి నా హయాంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మీరు చూసుకుంటానికి ఇప్పుడు ది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఎంతో ప్రెస్టీజియస్ గా మీరు అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి వింటున్నాము. అంటే వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మీరు, అవి ఒకసారి చెప్తారు? సో మేము లాస్ట్ వీకే ఈ వెన్యూస్, 2 వెన్యూస్ కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ సండే, June 23 మేము లోగో లాంచ్ చేస్తున్నాం మా ఇండియన్ క్యూజిన్ ఫెయిర్ ఫ్యాక్స్ లో. సో అక్కడి నుంచి మా ఈ గోల్డెన్ జూబ్లీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో వి వాంట్ టు ఎంగేజ్ ఆల్ ద కమిటీస్ అండ్ వి వాంట్ టు ఇన్వాల్వ్ ఎవ్రీ Telugu ఫ్రమ్ DC, Maryland, Virginia area.
అట్లాగే ఇందులో ఈ ప్రోగ్రామ్స్ చూసుకుంటే కనుక ఇప్పుడు 50th అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక ఇప్పుడు అంటే 3 days ప్రోగ్రామ్సా లేదంటే కనుక ఎట్లాగ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు? ఇది 2 రోజులండి. సెప్టెంబర్ 27th ఫ్రైడే అండ్ సెప్టెంబర్ 28th సాటర్డే. 27th వచ్చేసి బ్యాంక్వెట్ ఉంటుంది. బ్యాంక్వెట్ అండ్ ఇనాగరల్ హిల్టన్ గార్డెన్ ఇన్ మనాసాస్. అండ్ సెకండ్ డే మెయిన్ కల్చరల్ వచ్చేసి డ్రామావిల్ లీస్బర్గ్ లో చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మీరు అంటే గెస్ట్లని ఎవరిని అంటే ఇన్వైట్ చేస్తున్నారు అట్లా అంటే 2 yearly టు టాకా లేదంటే కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉందా మీకు? ఇంకా మనం ఇంకా అందరినీ డిసైడ్ చేయలేదండి. బట్ వన్స్ ఇట్ నాట్ ఫౌండ్ విల్ షూర్లీ లెట్ యు నో. అట్లాగే ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మోస్ట్ లైక్లీ లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్యాంక్వెట్ అయితే కనుక ఓన్లీ ఫర్ ద డోనర్స్ అండ్ మెయిన్ ఈవెంట్ కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 3,000 పీపుల్. మరి అంటే వీళ్ళ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటూనే ఉండాలి. బట్ వీటికి అంటే ఎన్ని కమిటీలు వర్క్ చేస్తున్నాయి? 8 కమిటీలు వేద్దామని ప్లానింగ్ అండి. సో బై ఒకసారి ఈ లోగో లాంచ్ అయిపోయిన తర్వాత సో మేము ఈ కమిటీలన్నీ కన్ఫర్మ్ చేసి వెబ్సైట్ లో కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీల్ లెట్ యు నో లైక్ వన్స్ ఆల్ సెలబ్రిటీస్ అండ్ ఈ కమిటీస్ అని కన్ఫర్మ్ అవ్వగానే తప్పకుండా మేము మీడియాకి తెలియజేస్తాం. అట్లే మీరు చూసుకుంటే మనకి అంటే ఇవి టికెట్లు కానివ్వండి, కొనటం కానివ్వండి, లేదంటే మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? gwtcs50.org అనే వెబ్సైట్ లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కల్లా లాంచ్ చేస్తాం. సో అట్లా మీరు ఇక చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రతి ఒక్క తెలుగువారు గ్రేటర్ వాషింగ్టన్ మెట్రో ఏరియాలో, DC, మేరీల్యాండ్, వర్జీనియా ఏరియాలో అందరూ ఈ ఈవెంట్ ని, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని తప్పకుండా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. GWTCS వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. 1974లో స్థాపించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎవ్రీ ఇయర్ GWTCS ద్వారా ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు వారు మన పిల్లలకు కానివ్వండి, యూత్ కి ఎంకరేజ్ చేస్తూ వీఆర్ ప్రొవైడింగ్ ఏ బిగ్ కల్చరల్ స్టేజ్. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. సో హోప్ఫుల్లీ దిస్ ఈవెంట్ విల్ బి గ్రాండ్ సక్సెస్. సో మీ మీడియా ద్వారా, TV5 ద్వారా మన తెలుగు వారి అందరికీ నేను ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. సో మన కృష్ణ గారు చెప్పినట్టుగా ఎక్కడో మన తెనాలి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఎంతమందికి ఇక్కడ అంటే జాబ్స్ అవి ఇప్పించడం కాకుండా అట్లాగే సో ఈ సర్వీసెస్ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ద్వారా సర్వీసెస్ చేస్తూ తనలో మెంబర్గా, అట్లాగే ఇక్కడ GWTCS లోకల్ ఆర్గనైజేషన్ మెంబర్గా చేస్తూ అక్కడి నుంచి అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రెసిడెంట్ గా వచ్చేసి ఆయన హయాంలో 50th anniversary సెలబ్రేషన్స్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో కూడా మనకి సెప్టెంబర్ 27th, 28th జరగబోయే కార్యక్రమంలో అందరూ కూడా అమెరికా నుంచి అందరూ కూడా వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కృష్ణ చైతన్య గారు చెప్తున్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.